అనగనగా ఒక అడవి. అడవిలో ఒక కొలను ఉండేది. ఆ కొలనులో ఒక కప్ప, ఒక హంస చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఒక వేటగాడు వచ్చి హంస మీద వల వేసి బంధిస్తాడు. హంసకి ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతుంది. ఇంతలో కప్ప వచ్చి తన స్నేహితురాలను విడిచిపెట్టమని వేటగాడిని చాలా బ్రతిమలాడుతుంది. ఈ హంసను అమ్మితే నాకు డబ్బులు వస్తాయి అని వేటగాడు బదిలిస్తాడు. నీకు డబ్బేగా కావాలి అని కప్ప తన ఇంటి లోపలికి వెళ్ళి ఒక ముత్యం తెచ్చి వేటగాడికి ఇస్తుంది. వేటగాడు ఆ ముత్యాన్ని తీసుకుని హంసను విడిచిపెడతాడు. ఎంతో సంతోషంగా ఆ ముత్యాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళి తన భార్యకు చూపిస్తాడు. వేటగాడి భార్యకి ఆ ముత్యం చూశాక చాలా అత్యాశ కలుగుతుంది. మనకే ఇంత విలువైన ముత్యం ఇచ్చిందంటే ఇంకా కప్ప దగ్గర ఎన్ని ముత్యాలు ఉన్నాయో అని వేటగాడి భార్య తనలో తాను అనుకుంటూ ఉంటుంది.